అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. చర్చలు ఫలించి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకతో ఇంట సందడి నెలకొంటుంది. మీరు రోజంతా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని అందిస్తాయి. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. మీరు తీసిన ఛాయాచిత్రాలకు గొప్ప ప్రశంసలు దక్కుతాయి. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీరు మెరుగవుతారు. మీ డబ్బును సమర్థవంతంగా వినియోగిస్తారు. రచన, సంగీతం వంటి కూర్పు రంగాలలో మీ ప్రతిభ బయటపడుతుంది. మీరు గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందుతారు. మత్స్య పరిశ్రమకు సంబంధించిన వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అమ్మకాలు పెరిగి మంచి ఆదాయం వస్తుంది. పర్యావరణం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మొక్కలు నాటడం వంటి పనులు చేస్తారు. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు చేకూరుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తయి మీకు సంతృప్తినిస్తాయి. పూజలు, హోమాలు వంటి శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు. మీ దాతృత్వం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. మీ సంబంధాలు మరింత దృఢపడతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. మీరు ఆకట్టుకునేలా ఉంటారు. సామాజిక మాధ్యమాలు వృధాగా సమయాన్ని తీసుకుంటాయి. ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తాయి. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు, గొడవలు చోటు చేసుకుంటాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా వ్యవహరిస్తారు. మీ పనులు చక్కబెట్టుకుంటారు. సినిమాలు చూసి ఆనందిస్తారు. వినోదాన్ని పొందేందుకు సమయం కేటాయిస్తారు. స్నేహితుల కారణంగా కొన్ని అనవసరమైన చిక్కులు ఏర్పడతాయి. వారి సలహాలు ఈ రోజు మీకు ఎలాంటి ఉపకారం చెయ్యవు. వ్యాపార లేదా వ్యక్తిగత పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీరు తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నిర్లక్ష్యం వహిస్తారు. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోతారు. అనుకోని వ్యక్తులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మాటల్లో సంయమనాన్ని కోల్పోవడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. లైఫ్ కోచింగ్ వలన మీకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. మీ జీవిత లక్ష్యాలను అర్థం చేసుకోలేరు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. సంప్రదాయాల పట్ల మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారితో ఆనందంగా సమయం గడుపుతారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సేవ చేస్తారు. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. బీమా పత్రాల విషయంలో అజాగ్రత్త వహించడం వలన క్లెయిమ్స్ ఆలస్యమవుతాయి. భవిష్యత్తు భద్రత కొరకు బీమా పాలసీలపై దృష్టి పెట్టకపోవడం నష్టాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వారు తమ రంగంలో విజయం సాధిస్తారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. సమయాన్ని సరిగా నిర్వహించుకోలేకపోవడం వలన ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉంటాయి. ఈ రోజు సమయపాలన మీకు సవాలుగా మారుతుంది. ఈ రోజు మీరొక చిన్న ఆలయాన్ని సందర్శించడం మంచిది. దైవ ప్రార్థనలు మీ సమస్యలను దూరం చేస్తాయి. నాట్య కళాకారులకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. వారి ప్రతిభ ప్రశంసలు అందుకుంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి అది మీకు తోడ్పడుతుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. ఈ రోజు మీ సృజనాత్మకతకు రెక్కలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. సంగీతంలో లీనమనిపోతారు. నూతన సంగీత పరికరాలను కొనుగోలు చేస్తారు.
పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పశువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు. తీర్థయాత్రలు సఫలమవుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఒత్తిడి కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. సరైన విశ్రాంతి లేకపోవడం వలన శారీరక బలహీనత పెరిగే అవకాశముంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకముంటుంది. వ్యాయామం చేయడానికి ఈ రోజు మీకు మంచి సమయం దొరుకుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక సమస్యల నుండి బయటపడటానికి కౌన్సిలింగ్ మీకు సహాయపడుతుంది. మంచి సలహాలు పొందుతారు. జల వనరుల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయి. నీటి కొరత ఏర్పడవచ్చు. నీటి సంరక్షణ పట్ల తగిన శ్రద్ధ చూపకపోవడం వలన ఇబ్బందులు పడతారు. దివ్య చింతనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. వాటిని అమలు చెయ్యడంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేసే అవకాశముంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు కేసులలో, చట్టపరమైన వివాదాలలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. మీ వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదించడానికి అనువైన రోజు ఇది. సంతానం ఆరోగ్యం లేదా చదువుకు సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. పిల్లల మొండితనం వలన ఇంట్లో చిన్నపాటి కలహాలు ఏర్పడతాయి. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. రాజకీయాలలో ఉన్నవారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. వారి నిర్ణయాలు విమర్శలకు దారితీయవచ్చు. కోర్టు కేసులలో, చట్టపరమైన వివాదాలలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. మీ వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదించడానికి అనువైన రోజు ఇది. సంతానం ఆరోగ్యం లేదా చదువుకు సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. పిల్లల మొండితనం వలన ఇంట్లో చిన్నపాటి కలహాలు ఏర్పడతాయి. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. రాజకీయాలలో ఉన్నవారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. వారి నిర్ణయాలు విమర్శలకు దారితీయవచ్చు. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీకు ఉన్నత స్థానాలు లభిస్తాయి. కళల రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి. వర్క్షాపులలో మీరు చురుకుగా పాల్గొని విషయాలను నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. వినోదం కోసం కేటాయించిన సమయం వృధా అవుతుంది. సంతృప్తి లభించదు. ఆనందించే అవకాశాలను కోల్పోవడం వలన మానసికంగా ఇబ్బంది పడతారు. శుభకరమైన, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆహార పరిశ్రమలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. విద్యుత్ సంబంధిత పరికరాల మరమ్మతులు అధిక ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి. దీని విషయంలో ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విమర్శనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. సాహిత్య రంగంలో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. కౌన్సిలింగ్ చేసేవారికి అనుకూలమైన రోజు. ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి. ఈ రోజు మీ రాశి వారికి ప్రత్యేకమైన శుభ సూచనలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. నూతన ఆవిష్కరణలు చేస్తారు. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనులకు అనుకూలంగా మారుతుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు. వారి నుంచి ముఖ్యమైన మద్దతు, సహకారం లభిస్తుంది.
సముద్ర సంబంధిత ప్రయాణాలు ప్రమాదకరంగా మారవచ్చు. చేపల పెంపకం లేదా సముద్ర వ్యాపారం నష్టాలలో కూరుకుపోతుంది. కొత్త సాంకేతికతను నేర్చుకోవడానికి, ఉపయోగించడానికి ఈ రోజు అనుకూలం. టెక్నాలజీ ద్వారా మీ పని వేగం పెరుగుతుంది. మీరు మానసిక శాంతిని పొందుతారు. అంతర్గత ప్రశాంతతతో రోజును గడుపుతారు. మార్కెటింగ్లో మంచి వ్యూహాలు అమలు చేస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.